చేస్తా ఉంటున్నాం. చూడండి, యోబు గారి జీవితంలో నుండి కొన్ని విషయాలను దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనములో ఒక మాటని ఆయన మాట్లాడుతూ ఉంటారు. నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి కదా. తన బాధను బట్టి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా యోబు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇందాక ఏమనుకున్నాము, అయ్యా అలా జరిగి ఉండకపోతే నా బ్రతుకు బాగానే ఉండును కదా నా జీవితము అని అనుకుంటా ఉంటాం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ చిత్తానుసారంగా జీవించే ప్రతి క్షణము కూడా నీకు కొన్నిసార్లు అనుకూలంగా ఉండవు. శ్రమ కానీ, ఇబ్బంది కానీ, కష్టం కానీ, లేదా అగోచరంగా అంటే ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాగని మనం అనుకునేది ఏంటంటే, ఇలా ఉంది కాబట్టి నా జీవితం ఇంకా వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నాకు ఎప్పుడు కూడా మంచి రోజులు రావు, మంచి సమయము ఉండదు అనే ఈ మాటలు మనము అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవడము వృధా చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటాము. యోబు గారు కూడా తన జీవితంలో తాను కలిగిన ఇబ్బందులు బట్టి, తను కలిగిన కష్టాన్ని బట్టి తాను కూడా అనుకుంటున్న మాట అదే, నా దినములు నేత కానీ నాడి కంటే వడిగా గతించిపోతున్నవి, అయ్యే త్వరగా అయిపోతుంది, ఏంది నా బ్రతుకు ఎలా ఉంది, ఎందుకు ఇలాగా అనే ఆ మాటలు ఆయన పలకడాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. తన దినాలను బట్టి ఆయన బాధపడుతుంటున్న విధానాన్ని ఆ మాటలు బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా చాలాసార్లు ఇలాగే అనుకుంటూ ఉంటాము కదా. ఎప్పుడు నాకు బ్యాడ్ టైమే, గుడ్ టైం ఎప్పుడు ఉండదు కదా. ఎప్పుడు కూడా నాకు మంచిది ఏది కలిసి రాదు, ఎప్పుడు చెడే నాకు అని అనుకుంటూ ప్రతిదాన్ని బట్టి తిట్టుకుంటూ ఉంటున్న జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. యోబు గారు కూడా అలాగే అనుకుంటూ ఆఖరికి తన జీవితాన్ని నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 3వ అధ్యాయము 1వ వచనంలో దేన్ని బట్టి ఆయన బాధపడుతున్నారు. ఆ తర్వాత యోబు మొదలుపెట్టి కదా దేన్ని శపించుకుంటున్నాడట, తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడట. మన జీవితాల్లో ఏదైనా మంచి రోజు ఉంది అని అంటే, మంచి మాట్లాడుకునే రోజు ఏదైనా ఉంది అంటే ఏ రోజు? పుట్టినరోజే. ఆ రోజు ఎవరు దగ్గర మనల్ని బర్త్డే అని తెలిసిందనుకోండి, బర్త్డే కదా ఈరోజు తిట్టాం, రేపు చెప్తాను నిజంగా అంటే ఆ రోజు ఎవరు అన్నా కూడా, ఎవరు మాట్లాడినా ఆ రోజు నిన్ను కదా, నీతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా నిన్ను బ్లెస్ చేస్తారు. ఇంకా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండు, ఇంకా మంచిగా జీవించు కదా, ఇంకా మంచి రోజులు కావాలని ఇట్లాగా దీవిస్తూ ఉంటారంటే, మన జీవితంలో ఆశీర్వాదకరమైన మాటలు వినే రోజు ఏదైనా ఉంది అని అంటే అది ఏ రోజు? బర్త్డే కదా. పుట్టినరోజునే ఏం చేస్తాము? శుభవచనాలు అన్నీ వింటాం. యోబు గారు ఏం చేస్తున్నారు? ఆ రోజుని ఏమంటున్నాడు ఆయన అక్కడ కదా, పుట్టిన దినాన్ని ఏం చేస్తున్నాడట, ఆయన శపించుకుంటున్నాడు. పుట్టినరోజున ఆయన శపించుకుంటున్న విధానాన్ని మనము లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు గారు తనక పుట్టి ఉండకపోతే బాగుండు కదా అని ఆ అర్థం వచ్చే మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో మరొక మాట అంటా ఉంటాడు కదా. మరొక మాట అందాక చదువుకున్న మాటేనా కదా. ఆయన అంటుంది ఏంటి అక్కడ, అయ్యే ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది? అక్కడ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు, అసలు పట్టుకుని ఉంటే బాగుండు కదా, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు అంటే ఆయన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమనుకుంటున్నాడు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ప్రభు ఎందుకు ఇలా చేశాను నన్ను, అసలు ఎందుకు నా బ్రతుకు ఎలా అయిపోయింది అని ఆలోచిస్తున్న ఆ బ్రతుకుని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినాన్ని మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటూ ఉంటాం కదా. ఒక దినాన్ని ఒక సేవకుడు చక్కటి ఉపవాస ప్రార్థనలు అయ్యి ముగించుకొని తర్వాత రోజు ఆదివారం మళ్ళా లేచి వాక్యాన్ని సిద్ధపడాలని ఆ సిద్ధపాటులో రాత్రి పడుకున్నారట. బలహీనుడు అయి ఉన్నాడు, నీరసంగా ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు అయ్యి ముగింపు రోజు ఏమో శనివారం, మళ్ళా ఆదివారం ఏం చేయాలి? ఎన్ని బలహీనతలు ఏమున్నా లేచి వెళ్ళి మందిరాన్ని నడిపించుకోవాలి కనుక లేచి ఉదయకాల సమయమే తెల్లవారుజామున లేచి ఆయన వాష్రూమ్కి వెళ్ళారట. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఇస్తే నీళ్ళు రావట్లేదు. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన, బతికేలాగా ఉంటుంది, ఒక పక్కన నీరసం, ఒక పక్కన బలహీనత, ఎన్ని ఉండి వాక్యం సిద్ధపడదామని పొద్దున్నే లేచి ఫ్రెష్ అవుదామని చెప్పి వాష్రూమ్కి వెళ్తే ఏం రావట్లేదు, నీళ్ళు రావట్లేదు. చిన్న బతుకు మారదు ఇంకా
చక్కగా వెంటనే వచ్చి ఉంటే త్వరగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది, త్వరగా దేవుని మందిరంలోకి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు అంతా లేట్ అయిపోతుంది, ఈ రోజు అంతా ఎలాగ ఉంటుంది బతుకు అని అనుకుంటూ ఆయన ఫోన్ చేశాడట. వాళ్ళకి ఫోన్ చేసి, పెద్ద సేవకుడు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి, అయ్యా వాటర్ రావట్లేదు ఏంటి చూడండి అని అంటే, సరే అని వాళ్ళు చూసి కనుక్కున్నది ఏంటంటే, మోటార్ వేస్తే బాగానే ఉంటుంది కానీ పైకి వెళ్ళినప్పుడు అది వాటర్ ట్యాంక్లోకి పడే దగ్గర గొట్టం ఏమైంది, పగిలిపోయిందండి. దానివల్ల మోటార్ వేసినా కూడా ఇప్పుడప్పుడే వాటర్ రాదండి, ఆ గొట్టం అంతా మార్చేసుకోవాలి అన్నారండి. అప్పుడు ఆయన అనుకున్నాడట, ప్రభా ఎందుకు వచ్చిన బతుకున్నది కదా, ఇంత జడ్జు ఇంత మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండి పొద్దున్న వాష్రూమ్కి వెళ్తే ఏం లేదు, నీళ్ళు కూడా రావట్లేదు, ఇంకా బతికి ఇంకా నా బతుకులు మానవు అన్నట్టుగా ఆయన అనుకుంటూ ఉన్నాడట. ఈ దినాన్ని మనం కూడా అంతే కదా, పొద్దున్నే లేస్తున్నప్పుడు ఎట్లా లేస్తాము, మంచిగానే ఉందనుకోండి బాగానే ఉంటుంది, లేదనుకో నా రాత మారదు, ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి నా బతుకు ఇంకా ఇంత ఎలాగో ఉంటుంది నా జీవితం అని అనుకున్నట్టుగానే మన జీవితాలే కాదు. అప్పుడు అక్కడ ఆ సేవకుడు అట్లాగే అనుకుంటున్నాడు, యోబు గారు కూడా తన జీవితాన్ని బట్టి తాను అట్లాగే అనుకుంటున్న విధానాన్ని చూస్తున్నాం. ఆయన ఏమనుకున్నాడు, నేను పుట్టకుండా ఉండుంటే, యోబు గారు మాటలు కదా, నేను పుట్టకుండా ఉండుంటే ఎంత బాగుందో, పుట్టి ఈ బాధలు ఎన్ని, అసలు నా తల్లి నన్ను కనకుండా ఉండుంటే బాగుండు అంటే తల్లిని కూడా దూషించుకుంటున్న పరిస్థితి, తన జన్మని కూడా ఆయన దూషించుకుంటున్న పరిస్థితి. ఈ దినాలు మనం కూడా అట్లాగే అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు, అసలు దేవుడు పుట్టించుకుని ఉంటే బాగుండేమో కదా, అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టి జైలు దగ్గర పెట్టి ఎన్ని ఎందుకు అసలు దేవుడు కదా. నిజమే, యోబు గారు కూడా దినాన్ని అలాగే అనుకున్నాడట. అలా అనుకుంటూ ఉంటున్న ఆ సమయంలో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ దినాన్ని మనందరూ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మన దేవుడిని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం, ప్రశ్నలు వేసి అంటూ ఉంటాము, నువ్వు మాట్లాడవేంటి, మాట్లాడే దేవుడు అని చెప్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడు మాట్లాడవేంటి ప్రభా, ఏంటి తండ్రి అని అంటే అర్థం చేసుకోండి, ఆయన మాట్లాడితే ఆయన అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పడానికి మన ఎవరూ కూడా సరిపోవు, అందుకే ఆయన మౌనంగా ఉంటాడు. యోబు కూడా అట్లాగే అడిగేయడాన్ని బట్టి, సరే ఈ సంగతి చూస్తాను, మాట్లాడాలని అడుగుతున్నావు కదా, సరేదా మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టారట. 38వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ప్రత్యక్షమై ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానం లేని మాటలు చెప్పి కదా, ఆలోచన జరుగుతున్న వీడెవడు, రోషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు దాన్ని నాకు తెలియచెప్పు. చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా ఏదేదో అంటున్నావు కదా, అడుగుతున్నావు కదా, ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నువ్వు నాకేం చేయాలి, జవాబు చెప్పాలి. 12వ వచనం చదవండి. అరుణోదయము భూమి దిగంతం వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా నిలిపివేయినట్లు నువ్వెప్పుడైనా ఉదయమును కలగజేసిదివా, అరుణోదయమునకు దాని స్థలమును తెలిపిదివా, ముద్ర వలన మంచికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. చాలు. ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు నన్ను చాలా అడుగుతున్నావు కదా, నా బతికిద్దే, పట్టుకుని ఉంటే బాగాను, ఎప్పుడు చూసినా నాకు ఏ టైము బ్యాడ్ టైమే, నా జీవితంలో ఎప్పుడు మంచి జరగదు, అన్నీ నాకు బ్యాడ్ టైమే అని అంటున్నావు కదా నాన్న. అయితే ఇదిగో ఇది అడుగుతున్నాను, ఇది ఎప్పుడైనా చేసావా? ఏమంటున్నాడు 12వ వచనంలో, అరుణోదయమైన భూమి ఎప్పుడైనా ఉదయాన్ని నువ్వు కలగజేసావా? అదే కలుగుతుందా? అదే కలుగుతుంది. మరి అది చేసింది ఎవడు? నేను కదా. మరి నువ్వేదో కష్టపడుతున్నట్టు మరి నువ్వేంది ఫీలింగు? ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన, అరుణోదయమునకు దాన్ని పొద్దున్న ఇటుపక్క సూర్యుడు ఉదయిస్తాడు తూర్పుని. అది ఎవరు డిసైడ్ చేశారు? మనమా? కానీ మన ఫీలింగ్ ఏంది? అన్నీ మనమే చేస్తున్నట్టుగా
యోగు వీళ్ళని కూడా అట్లాగే, యోగుని కూడా అట్లాగే అనుకున్నాడు. నేను ఎంత కష్టపడుతున్నానో మనం చెప్పుకుంటాం కదా డైలాగ్, రాత్రి అంతా కష్టపడ్డాను, వాళ్ళు అప్పుడే పొద్దున్న అయిపోయిందా, ఇప్పుడు లేచి ఏం చేయాలి ఇప్పుడు, ఇంకంతే బతుకు ఇంకపోదు. ఆయన అడుగుతుంది అదే, ఉదయము ఇటుపక్క లేకమని సూర్యుడు నువ్వు చెప్పావా ఉదయించమని, సాయంకాలము ఇటుపక్క అస్తమించమని నువ్వేమన్నా టైం సెట్ చేసి పెట్టావా, ఇవన్నీ చేస్తుంది ఎవరు, నేను కదా, మనం నువ్వేంటి ప్రశ్నిస్తున్నావు, అర్థం చేసుకున్నాను. అందుకే చెప్పాను, దేవుడిని ప్రశ్నించేస్తున్నాం కానీ దేవుడు మనల్ని ప్రశ్నిస్తే జవాబు ఉందా మన దగ్గర, కానీ అసలు ఆయన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి అని మర్చిపోతాం. మర్చిపోయి ఆయన్ని ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా తెలియకుండా ఏమంటాం, ఎన్నెన్నో ప్రశ్నలు వేసేస్తూ ఉంటాం, ఎన్నెన్నో ప్రశ్నలు వేసేస్తూ ఉంటాము. ఈ దినాన్ని దేవుడి మాటలు అవే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. దేవుడు అందుకే అంటున్నాడు కదా, నీవే లేవనెత్తుతున్నావు ప్రశ్నలు, నువ్వు అడుగుతున్నావు కదా, నేను కూడా అడుగుతున్నాను. మరి చెప్పి వీటికి సమాధానము. ఆయన ఏమంటున్నాడు 7వ వచనంలో, 7వ అధ్యాయంలో ఏమన్నారు ఆయన 6వ వచనంలో, నా దినములు నేత కానీ కదా, నేతగాడు నేతస్తూ ఉంటున్నప్పుడు ఎట్లా ఉంటుందో త్వరగా అయిపోతున్నట్టుగా నాది జీవితం కూడా అంత స్పీడ్గా అయిపోతున్నట్టుగా ఉంది. అసలు ఏంటి అసలు నా బతుకు, అలాంటిదప్పుడు నేను పట్టుకొని ఉంటే బాగుంది కదా. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, సమయం ఎంత స్పీడ్గా అయిపోతుందా, ఇంత త్వరగా అయిపోయిందా, దీనికోసమా అయ్యో అని అంటూ బాధపడుతుంటున్న దినాలు ఉంటున్నాయి కదా, వాటినే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు వాటినే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడే 38వ అధ్యాయంలోనే 14వ వచనం ఏమంటున్నాడు ఆయన, ముద్ర వలన మట్టికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పు నందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తము కనబడును కదా. నేతగాడు నేర్చుతూ ఉంటున్నప్పుడు అది ఏం చేస్తున్నాడో మనకి తెలియదు, కానీ పని పూర్తయిన తర్వాత అర్థమవుతుంది, ఇంతమంది డిజైన్ వచ్చిందా, ఇంత మంచి క్వాలిటీ వచ్చిందా, ఇంత చక్కటి కదా బట్ట తయారయ్యిందా అని. ఈ దినాన్ని దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్న అన్నీ జరుగుతూ ఉంటే తెలుస్తుంది దేవుడు నీ కొరకు ఏమీ డిసైడ్ చేశాడా, ఏం అనుమతించాడా అన్నది. అదే మాట ఆయన చెప్తా ఉన్నాడు కదా, పవిత్రమైన ఎందుకంటే పనిగల వస్త్రము వలె సమస్తము కనబడును. నేతగాడు నేస్తూ ఉంటున్నప్పుడు దినాన్ని ఏమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన అన్నీ కూడా మంచి రోజులు ఎక్కడ ఉంది, ఇంకా 100 కీర్తనలు ఎక్కడ లేదా, ఇన్విటేషన్ల మీద వాటి మీద రాసేసుకుంటాం కదా. ఇది ఇంకా 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన, గుర్తొచ్చిందని మొన్న ఇన్విటేషన్ మీద చూశాను అక్కడ కదా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. కానీ నిజంగా సంతోషిస్తున్నామా? ఇది ఏ రోజు అనుకుంటాం, లేవడమే నీళ్ళే రాకపోతే ఆ సేవకుడు ఏమనుకున్నాడు, బ్యాడ్ టైం, మంచి రోజు కాదు కదా. మనమైతే ఏమంటాం, లేవడం ఎవరి మొహం చూసాను ఈ రోజంతా అప్డేట్ అయ్యాం కదా మనం. ఆయన అలా అనుకున్నాడు, నీళ్ళు రాకపోతే అయినా అనుకున్నాడు. మనమే అంటాం, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాను వాళ్ళంతా నాకు చెడ్డే మంచి రోజు కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. సంతోషించాలి అనే మాటని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఈ దినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా ఎవరు తయారు చేశారంటే దేవుడే తయారు చేసి పెట్టాడు. ప్రతిరోజుని కూడా తయారు చేసింది ఎవరు, ఆయనే కదా. ఈ నేతగాడు ఎవరు అంటే మన ప్రభువే. ఆయనే ప్రతిదినాన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఆయనే డిజైన్ చేశాడు. మనకు డిజైన్ చేసింది ఎప్పుడైనా మంచిది కాకుండా ఉంటుందా? ప్రతిరోజు మంచిదే. ప్రతిదినము ఆయన మనకు తయారు చేశారు కదా. ప్రతిరోజు అద్భుతమైన రోజుగానే ఉంటుంది. కానీ మనము ఆ రోజు ప్రారంభాన్ని బట్టే ముగింపు కూడా డిసైడ్ చేసేస్తాం కదా. ఆ రోజు స్టార్టింగే ఏదైనా కొద్దిగా మనకు అనుకూలంగా లేదా అయిందా, పొద్దున్నే ఎలా అయిందంటే ఇంక ఈ రోజంతా ఇంతే. కానీ ఆ రోజు నీకు ఇచ్చింది ఎవరు, దేవుడు. దాన్ని మనము అసలు ఆ దినాన్ని ప్రారంభించకుండానే దాన్ని ఏమంటాం,
సర్టిఫికేట్ వేసి స్టాంప్ వేసేస్తాం మనం. మన జీవితాలు కూడా అంతే. దేవుడు నీకు ఎంతో కొంత ఆయుష్ పెట్టాడు, దాంట్లో నువ్వు ఇంకా బోర్లంతా వెళ్ళవలసి ఉంది. కానీ ఈ మధ్యలోనే, ఈ స్టార్టింగ్లోనే ఏమంటాము, నా బతుకు అంటే ఇంకా మారదు, ఇంకా ఎన్ని రోజులైనా ఇంక ఇదే బతుకు, ఎన్ని సంవత్సరాలైనా నా బతికితే అంటే ముందున్నది మర్చిపోయి ఇక్కడ ఉంటున్న దాన్నే చూసేసుకొని ఆ ముందున్నవి కూడా ఏమన్నీ సెట్ చేసుకుంటాం, ఈ రోజుతోటే క్యాలిక్యులేట్ చేసేసుకొని, ఈ రోజుతోటే వాటిని కూడా ఊహించేసుకొని, ఈరోజు ఇలాగ అయిందంటే ఇంక రేపు పొద్దున అయితే మారుతుంది ఏంటి, వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం అయినా బతికిలేంతే ఇంకా ఎప్పుడు అనుకుంటాం. 31st నైట్ అందరూ అనుకునేది ఇదే డైలాగ్. ఈరోజు కూడా తిట్లు, ఈరోజు కూడా బతుకులాగా, ఈరోజు కూడా మనశ్శాంతి లేక, ఈరోజు కూడా ఇట్లా కొత్త సంవత్సరం అడిగిపెట్టి అప్పుడు అలాగే ఉంటుందిలే అన్నా కదా. యోగుని దేవుడు అందుకని నువ్వు అన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా యోగు, సూర్యుడిని ఇటు పక్క ఉదయించమని నువ్వేనా డిసైడ్ చేస్తున్నావా, ఫలానా సమయానికి అటుపక్క అస్తమించమని నువ్వేదో చెప్తున్నావా, మరి ఏమి చేయనప్పుడు అన్నీ నేను చేస్తుంటే నువ్వు ఫీల్ అయిపోతుందండి. ఈరోజు మనం కూడా అదే ప్రశ్న, మనం కూడా దేవుడు అదే అంటున్నాడు కదా. అంతా ఇది యెహోవా ఏర్పాటు చేసింది దినం కదా, నేను ఏర్పాటు చేసింది నువ్వు ఎట్లా డిసైడ్ చేసేసుకుంటున్నావు ఇది మంచిది కాదు. పొద్దున్నంతా బాగానే ఉంది, మధ్యాహ్నం పొద్దున్న ఏదో అలా అనిపించిందేమో కానీ మధ్యాహ్నం నుంచి ఇంకంతే. ఆయన వస్తాడు కదా, వీళ్ళు వస్తారు కదా, అది తెలుస్తుంది కదా, ఇంకా అయ్యింది కదా అని నీవు అనుకోవడం ఏంటి. ఈ రోజుని ఏర్పాటు చేసింది ఎవరు? నేను. కానీ మనం కూడా అదే కదా, మనకి అన్నీ తెలుసు, కానీ మనం ఏమంటాం, ప్రభా నువ్వు ఇలాగే చేసావులే, ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు, ఎన్ని రోజులు అనుభవించట్లేదు, ఇంకా నా బతుకు చెప్పాలి మారదు. నీకు నువ్వే రాసుకున్నట్టుగా, నీకు నువ్వే తయారు చేసుకున్నట్టుగా, రోజంతా నువ్వే డిజైన్ చేసుకున్నట్టుగా నీకు నీవే అనేసుకుంటూ, అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, అనుభవిస్తున్న ప్రతి నిమిషము కూడా ఆశీర్వాదకరమైంది. మనం మర్చిపోతున్నాం అది ఎక్కడండి అని అనుకుంటాం. అంటే ఈ జరిగిన వాటిలో కొన్ని గంటలు కొన్ని నిమిషాలే చూసి ఇంకా నా బతికిందే డిసైడ్ అయిపోతున్నారు, కానీ ఉంటున్న తక్కినవన్నీ ఇప్పుడు వాటి గురించి నువ్వు ఆలోచించట్లా. జీవితంలో ఏదో అపశృతులు జరిగినాయని ఇంకా అక్కడితోటి ఇంకా నా బతికి ఇంకెంతే అని అనుకుంటే ముందుకు వెళ్తామా? దినాన్ని మన జీవితంలో అనారోగ్య పరిస్థితులు, బలహీనతలు, ఇబ్బందులు చూసి అక్కడే కూర్చునిపోతున్నావు తప్ప ముందుకు సాగట్లేదు. ఆ ముందుకు సాగకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అని అంటే జీవ కిరీటాన్ని పొందుకుంటున్నామా? విశ్వాసంలో, ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నావా, ఆగిపోతున్నావా, దిగజారిపోతున్నావా? అంటే దేన్ని చూస్తున్నావు, ఏదో అడ్డు వచ్చింది, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దాటుకొని వెళ్ళాలా ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వచ్చిందా మొన్నే ఒకటి దాటొచ్చాను, ఒక అప్పు క్లియర్ అయ్యింది అనేటప్పటికీ ఈ లోపల ఇది కూడా ఉందా, ఇది కూడా దగ్గరకు వచ్చేసిందా అంటే ఇంకా నా బతుకు అంతా ఏంటి, అప్పులు తీసుకోవడమే, వడ్డీలు కట్టుకోవడమే, శుభదినాలు అనేది ఇంకా నా బ్రతుకులో ఉండవు. మొన్న ఒక సమస్య అయ్యింది, ప్రభా నీకు వందనాలు అనుకునే లోపల మళ్ళీ ఇంకోట. దాని నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు కష్టపడి వచ్చావా, నీ తెలివితేటలా కదా, నీ బలము, నీ బలగము, ఇవన్నీ నిన్ను కాపాడి అప్పుడు ఎవరు? దేవుడే కదా. అది మర్చిపోయి మనం ఏమంటాం, మళ్ళీ ఇంకో సమస్య వచ్చే కానీ వెంటనే ఆ బతికిందే, ఎప్పుడు చూసిన శ్రమలతో, ఎప్పుడు చూసిన ఇబ్బందులతో కదా దినాన్ని దేవుడు అనుకుంటాడు. ఆ డిజైన్ చేసింది నేను కదా. ఆదివారం కూడా జ్ఞాపకం చేశాను, దేవుడు మన ఎడలు కలిగి ఉంటున్నవన్నీ కూడా మంచి ఉద్దేశాలే, కానీ నీకు నష్టం తెచ్చేవి కాదు. దేవుడు నీ గురించి ఏది చేసినా మీ పిల్లల కొరకు మీరు చేసేవన్నీ మంచి ఆలోచన, చెడు ఆలోచనలా చెప్పండి. అలాంటప్పుడు మీరే ఇలా ఉంటే, మనమే ఇలా ఉంటే, మనల్ని సృష్టించిన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు ఎలా డిసైడ్ చేస్తారు? ఎంత మంచిగా ఉంటుందంటారా, చెడుగా ఉంటాయంటారా? కానీ మన దేవుని ఏమని ప్రశ్నిస్తున్నాం, ప్రభా నా బతుకులో ఎప్పుడు మంచి రోజు అంటున్నాం కదా, ఎప్పుడు నవ్వుతూ ఉండమా, ఎప్పుడు బతుకంతా ఏడవడమేనా, జీవితం అంతా ఇంతేనా? అర్థం చేసుకోండి దేవుడు మనుషులు, ఇది ఎక్కువ ఏర్పాటు చేసిన దినము, దీని ఎందుకు మనము ఉత్సహించి సంతోషించాలి. దేవుడు నా కొరకు ఏర్పాటు చేసింది ఇది, నేను మళ్ళా నూతన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఈ దినాన్ని ఉదయం నాకు ఇచ్చాడు కనుక ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని అంటే ఇది సంతోషకరంగా నేను దీన్ని ఏం చేయాలి, స్వాధీనపరచుకోవాలి అనుకోవాలి తప్ప అలాగా అంటారు, వినడానికి బాగానే ఉంటాయి కానీ అర్థమవుతుందా?
పౌలు శీలను ఏం చేశారంట? చెరసాలలో పడేశారట. చెరసాలలో పడేసి వాళ్ళందరూ ఏడుపుతూ ఉన్నారు. కొన్ని వాళ్ళతో పాటు ఇంకా ఉన్న వాళ్ళని వేసేసారు అనుకోండి. వాళ్ళందరూ బాధపడుతున్నారు. వీళ్ళు వేసినందుకు బయట ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ మటుకు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏ అంటే ఎక్కడున్నా మాకు ఒకటేనయ్యా, దేవుడు మాకు ఇచ్చిన ప్రతి క్షణము కూడా మేము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేసినా దేవుడు మాకు మంచిగా చేస్తాడు అని ఆ స్తుతించడాన్ని బట్టి అక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారట. ఎదురుగుండా మరణం కనిపిస్తుంది వాళ్ళకి, ఎదురుగుండా మరణం ఉంది వాళ్ళకి. మరణం ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు వీళ్ళు? అర్థమవుతుందా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని నువ్వు అనుకుంటే ఏదైనా కూడా నీకు ఎలా ఉంటుంది? సంతోషంగానే ఉంటుంది. ఈ దినాన్ని ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా, ఆయన శరీర రక్తాలు పాల్గొంచుకుంటున్న బిడ్డలుగా, అయినా కదా సంఘముగా పిలువబడుతున్న విశ్వాసులుగా ఉంటున్న నీవు నేను కూడా మరణము ఎదురుగా ఉన్నా కూడా నీ ముఖం మీద ఏమన్నారట? చిరునవ్వు అన్నారు. ఏమంటున్నా? కరోనా అంట, రాజమండ్రిలో అప్పుడే 2 కేసులు వచ్చేసింది అంట. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పక్కకి రావడం ఎంతసేపు? అమ్మో అసలే మేము బాదం పప్పులు తినలేకపోతున్నాము, అప్పుడు వాళ్ళందరూ తిన్నవాళ్ళు బాగానే ఉన్నారంట. ఈ పక్క నుంచి ఏం చేస్తుంది? ఎక్కువ తుమ్ముతూ ఉంది, దగ్గు అంట, రొంప అంట. అమ్మో వచ్చేసిందేమో చెప్పండి. ఈ భయాలు ఉన్నాయా? ఇది ఏదో ఏర్పాటు చేసిన దినము, ఆయన ఏది చేసినా నాకు అని అనుకుంటున్నామా? అనుకుంటే పౌలు శీలలాగా చెరసాల్లో ఉండి ఎదురుకుండా మరణం కనిపిస్తున్నా ఏమవుతామంట? ముఖం మీద చిరునవ్వు పోదు. ఈ దినాన్ని మనము యెహోవా ఏర్పాటు చేసిన దినము అని గుర్తించట్లేదు కనుక కంగారు పడుతున్నాం, భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. ప్రభా ఇలాగెందుకు ఉంది నా బతుకు, ఇలాగెందుకు అయ్యింది అని అనుకుంటున్నాము. అర్థమవుతుందా? ప్రశ్నించడానికి ఇష్టపడుతున్నావు. అది ఆయన ప్రశ్నిస్తే జవాబు నీ దగ్గర ఉందా? కానీ ఏం చేస్తున్నాము? అంత గొప్ప దేవుడినే ప్రశ్నించడానికి ఇష్టపడుతున్న జీవితాలు మనం కలిగి ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అంటారు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానుల వలె మాట్లాడక జ్ఞానం కలిగిన వాళ్ళ మాట్లాడు, జ్ఞానం కలిగినోడుగా నడుచుకో. జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? ఇదంతా దేవుడు చేశాడు, దేవుడి సృష్టిలో నేనున్నాను, దేవుడి ప్రణాళికలో నేనున్నాను, ఆ దేవుడు నాకంతా కూడా ఏం చేస్తాడు? మంచి చేస్తాడు తప్ప కీడేది చేయడు అనే చక్కటి ఆలోచన కలుగుతారు. ఈ దినాన్ని మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడి చిత్తానుసారంగా వారు ఏం చేశారట? మేఘము కింద, మేఘంతో సహా వారు ఏం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది ఎందుకు అన్ని సంవత్సరాలు బట్టి? దేవుడే కదా తీసుకెళ్తున్నాడు, దేవుడు తీసుకెళ్తున్నాడు, అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు వేస్ట్ చేయాలా అని అనుకుంటే అర్థం కాదు. విగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దినము కూడా వాళ్ళు నడిపించింది ఎవరు? మేఘమే. దేవుడే మేఘముగా ఉంది, మేఘము ద్వారా దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. మేఘం అక్కడ ఆగింది. వాళ్ళు అనుకున్నారు, మధ్యాహ్నం అయింది కదా, ఆకలి వేస్తుంది, వంటలు వండుకుందాం, తిందాము, లేకపోతే టెంట్ వేసుకుందాం, చాలాసేపు ఆగింది కదా మేఘం అని అనుకునే లోపల ఆ టెంట్ వేసుకుందామని, లేకపోతే వంట స్టార్ట్ చేద్దామనే లోపల మేఘం ఏమయ్యేది? మళ్ళీ కదిలిపోయారు. మళ్ళీ అక్కడ సర్దేసుకొని చేతులు కడిగేసుకొని మళ్ళీ పరిగెట్టవలసి వచ్చింది, మళ్ళీ నడవలసి వచ్చింది. నిజమా కాదా? అలాగే ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపించారు వాళ్ళని? 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళని నేర్పించాలనుకున్నాడు. నేర్చుకొని ముందుకెళ్ళినారు కొంతమంది, నేర్చుకోకుండా ఇబ్బంది పడిపోయి దేవునికి అవిధేయత కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. దినాన్ని నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ప్రతిదినము ఒక కొత్త రోజు నీకు ఇస్తున్నాడు అని అంటే నీకు దాని ద్వారా ఏదో నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాను. నేర్చుకుంటే అది మంచి దినంగానే అనిపిస్తుంది. నేర్చుకోకుండా అజ్ఞానుల వల్ల నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, మనం చూసింది అలాగుంది, వాళ్ళు అలాగుంది, పోయిన సంవత్సరం అంతే, ఇప్పుడు అంతే అనే కదా. అర్థమవుతుందా? అంటే మనము జీవిస్తున్నాం, అనుభవిస్తున్న ప్రతి నిమిషము కూడా నీకు దేవుడు ఏర్పాటు చేసింది. అది ప్రతి నిమిషము కూడా నీకు అది ఆశీర్వాదకరమైనదే అనే దేవుడు మార్చిన దినాన్ని మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమంది అయ్యా ఈ దినాలన్నీ కూడా, నిమిషాలన్నీ కూడా నువ్వు ఏర్పాటు చేసినవే కనుక నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను అని అనుకుంటున్నావా? లేదు ప్రభా, వినడానికి బాగానే ఉన్నాయి కానీ చెప్పడానికి బాగానే ఉంటాయి, నేను ఎవరికైనా చెప్పాలన్నా బాగానే ఉంటాయి కానీ నేను అనుభవించడానికి అని అంటామా? ఆయన ఎవరంట? యెషయా గ్రంథంలో అంటారు. ఏ కుమ్మరి 64వ అధ్యాయం 8వ వచనంలో, 64:8
యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్నము, నువ్వు మాకు కుమారి వాడివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అట్లాగే నీవు సమర్పించుకోగలిగితే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కదా. ఎవరంటే ఆయన పరమ కుమ్మరి, మనము జగటమందుగా ఉన్నాము. నేను కుమ్మరి గారికి నీ చేతిలో నేను ఉన్నాను, ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నావో అలా డిజైన్ చేస్తే అది మంచి డిజైనే అవుతుంది అని నమ్మారట. ఇదేనండి మనం నమ్ముతున్నాము. కానీ మనమేమంటున్నాం, ఒక నువ్వు చేసిన అన్ని మంచిగా అయితే ఇలా ఎడుగుతూ ఉంటున్నాను నా బతుకు, ఈ అప్పులతోటి, ఈ అసమాధానంతో, ఈ ఐక్యత లేని జీవితంతో, ప్రేమ లేని జీవితంతో ఇలా ఉంటుందా నా బతుకు అని ప్రశ్నిస్తున్నావు కదా. దేవుని మాటలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పరమ కుమారుని నమ్మితే కదా, నువ్వు మట్టిగా నువ్వు ఉన్నావు అని అనుకుంటే, నేను నా చేతులతో నేను డిజైన్ చేస్తున్నాను అంటే మంచిది చేస్తానా చెడు చేస్తానా? మంచిదే చేస్తాను. అది నమ్మితే ఈ దినాన్ని నుంచి మనం ఏమన్నారంటే, ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము, దీని యందు నేను ఉత్సహించి సంతోషించుము. అంటే ఇవాళ నుంచి ఈ క్షణము నుంచి నువ్వేమని డిసైడ్ అవ్వాలి, నా దేవుడు నా జీవితంలో ఏది ప్రతి క్షణము కూడా మంచిదే చేశారు అని నువ్వు అనుకొని ముందుకెళ్తే అంతా నీకు మంచిగా జరుగుతుంది. బయటికి వెళ్తున్నప్పుడు పెద్దలు అంటూ ఉంటారు కదా సామెత, బయటికి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏమనుకోని వెళ్ళాలంటారు. ఈరోజంతా నువ్వు అనుకున్న పనులన్నీ మంచి జరగాలనుకొని వెళ్ళాలంటారు, ఏమీ జరగకూడదు అనుకోని వెళ్ళమంటారు కదా. అలా అనుకుంటే అన్నీ మంచిగా జరుగుతుందా? మన ఫీలింగ్ బట్టే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా దేవుడు అదే అంటున్నారు, నువ్వు అనుకో నేను అదంతా కూడా చేస్తాను కదా. ఎందుకంట ఆయన పరమ కుమారి, జగటం వంటివి కదా. ఆయన చేసేది ఏదైనా కూడా మంచిగా చేస్తాడు. అయ్యా నేను నీ చేతిలో ఉన్నాను, నీ చిత్తానుసారంగా నువ్వు నన్ను ఏం చేయి, నడిపించు అని అడిగితే నీకున్న ముందుంచిన దినాలన్నీ కూడా మంచిగా అవుతాయి. అదే ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత ఓపెన్ చేశాక వాటర్ వచ్చినా రాకపోయినా అది మంచిది అవుతుందా చెడుది అవుతుందా? దేవుడు డిసైడ్ చేసింది ఏదైనా కూడా నీ జీవితంలో మంచిదే. ఈ దినాన్ని మనము వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే జ్ఞాపకం చేసే నీ జీవితంలో ప్రతిదీ అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ప్రతి క్షణము కూడా విలువైంది. దేవుడు డిసైడ్ చేసి ఇలాగే పెట్టుకున్నాను, నేను అలాగే చూడాలనుకున్నాడు. ఆ కష్టంలోనండి అంటే ఆ కష్టంలోనే, ఆ కష్టం తర్వాత ఏమొస్తుంది? ఖచ్చితంగా సంతోషం ఉంటుందా లేదా, సుఖం ఉంటుందా లేదా, ఆనందం ఉంటుందా లేదా, ఉంటుందా లేదా, ఎప్పుడు అనుభవించలేదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావా, ఎప్పుడు బాధపడుతూనే ఉన్నావా, ఎప్పుడు దుఃఖిస్తూనే ఉన్నావా, ఎప్పుడు శుభదినాలు చూడలేదా? ఉన్నాయి కదా. మాట ఇబ్బంది జరిగిందా అంటే నీ దేవుడు నీకు మంచి చేశాడా చెడు చేశాడా? కానీ మనమేమనుకుంటున్నాం, భగవా నా బతికేది ఎలా డిజైన్ చేసాము, అప్పుడు అలా జరిగి ఉండకుండా ఉంటే ఎంత బాగున్నావు. అలా జరగడం వల్ల నువ్వు నేర్చుకోవాల్సింది నీకు నేర్పిస్తున్నాడు, కానీ నువ్వు నేర్చుకుంటున్నావా లేదా అన్నది అర్థం చేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నావు, యోగులాగా దేవుని ప్రశ్నించేసి అసలు నేను పట్టుకొని ఉంటే బాగున్నావు, నా తల్లి నన్ను కనకుండా ఉంటే బాగున్నావు, ఇట్లాంటి ఎన్ని వేస్తున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. ఆ ఉద్దేశం నువ్వు అందుకే ఎఫెసీ పత్రిక మనం చదువుకున్నాం, అజ్ఞానుల వల్లే కాదు జ్ఞానుల వల్లే చాలా ఆలోచించిన ఆయన పరమ కుమారి. నువ్వు చికటమన్నగా ఆయన చేతిలో ఉన్నావు కదా. పరమ కుమారి చేతిలో నువ్వు ఉంటే నేను ఏం చేస్తాడు, విలువైన మంచి పాత్రగానే చేస్తాడు తప్ప అనవసరమైన పాత్రగా చేయడు. అందుకే దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో ప్రతి నిమిషము కూడా కదా విలువైందే. నీ జీవితంలో జీవిస్తున్న అనుభవిస్తున్న ప్రతి నిమిషం కూడా విలువైందే. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్నదే నమ్మం. ఆయన పరమ కుమారి, నీవు ఆయన చేతిలో ఉన్నావు కనుక ఈ మాట గుర్తుపెట్టుకొని యోగులాగా ప్రశ్నించడము, శపించుకోవడం మానివేసి ఈ దేవుడు నా కొరకు చేశాడు, ఇది మంచిది అని ఉత్సహించి దాన్ని స్వతంత్రించుకో. అన్నీ నీకు శుభదినాలుగానే ఉంటాయి. కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక.